ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి అవ్వటంతో భూమి శోభాచంద్ర పోలినట్లు నాట్యం చేస్తూ ఉంటుంది. అలా చాలా కోపంగా నాట్యం చేస్తూ ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భూమి వైపుకు చూస్తూ ఉంటారు. ఇక భూమికి శోభచంద్ర పోనుంది అని శరచంద్రకి అర్థమైపోతుంది. భూమి అంత బాగా డ్యాన్స్ చేస్తూ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఇరగదీస్తున్నది. అపూర్వ చాలా సంతోషిస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే శరచంద్ర చాలా ప్రేమగా శోభ అని పిలవటంతో భూమి శోభాచంద్ర పోలినట్లు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చింది నా అపూర్వ చెల్లి గురించి. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ బావా బావా అంటూ పిలుస్తూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాంటి దేవతకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు అని భూమి శోభాచంద్రలా మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఏమివ్వమన్నా ఇచ్చేస్తాను అని శరచంద్ర అంటాడు. అప్పుడు భూమి ఈ మొత్తం ఆస్తంతా అని సగం చెప్పగానే రాసిచ్చేస్తాను, మొత్తం రాసిస్తాను శోభాచంద్ర, ఇప్పుడే రాసిచ్చేస్తాను అని శరచంద్ర చెబుతూ ఉంటే అప్పుడే భూమి రాయకు అని చెప్పేయటంతో అప్పటి వరకు చాలా చాలా సంతోషంగా చూస్తున్న అపూర్వ చాలా షాకింగ్గా భూమి మాటల్ని వింటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అని, లేదంటే నీ ఇష్ట ప్రకారమే ఈ ఆస్తి మొత్తం కూడా అపూర్వకి ఇచ్చిన కూతురికి రాసిచ్చిన ఆ దేవత ప్రేమని నువ్వు డబ్బు పెట్టి ఖరీదు పెట్టి కొన్నట్లే. నేను ఎంత బాగా చూసుకుంటుంది, ఒక దేవతలా ప్రేమని పంచిపెడుతుంది. అలాంటి దేవత ప్రేమని నువ్వు డబ్బుతో కొందాం అనుకుంటున్నావా అని భూమి చెబుతూ ఉంటే మరి ఇంకేం చేయాలి చెప్పు శోభ అని శోభచంద్ర అడుగుతూ ఉంటాడు. తను ఎంతలా నిన్ను ప్రేమిస్తుందో నువ్వు కూడా అంతకంత ప్రేమించాలి, అదే నువ్వు రుణం తీర్చుకున్నట్లు అని శరత్చంద్రకి చెప్పేసి భూమి చాలా కోపంగా అపూర్వ దగ్గరికి వస్తుంది. వెంటనే అపూర్వ చేతిలో ఉన్న ఫోనుని భూమి లాక్కొనేస్తూ అయితే వాళ్ళందరి ముందట భూమి ఫోన్ని అలా లాక్కున్నా కూడా అపూర్వ ఏమీ చేయలేకపోతూ ఉంటుంది. వెంటనే భూమి ఆ ఫోన్ తీసుకొని శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి అక్కడున్న టేబుల్ పైన దాన్ని కొట్టి కొట్టి దంచి దంచి పారేస్తూ ఉంటుంది. అలా ఫోన్ అంతా కూడా నాశనం చేయటం వల్ల ఆ వీడియో కూడా నాశనం అయిపోతుంది. ఇలా భూమి ప్లాన్ ప్రకారం అపూర్వ ప్లాన్ని తిప్పి కొట్టేస్తూ ఉంటుంది. భూమి ఫోన్ని అలా తెంచి పడేస్తూ ఉంటే అపూర్వ ఏమీ చేయలేక షాకింగ్